మహిళల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది. శివాజీ కామెంట్స్ పై సినీ లోకం మండిపడింది. సామాన్యులు, నెటిజన్లు విమర్శలు చేశారు. మరోవైపు మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది. దీంతో శివాజీ దిగొచ్చారు. మహిళల డ్రెస్సింగ్ పై అసభ్యకర కామెంట్స్ చేసిన నటుడు శివాజీపై కేసు నమోదైంది. హీరోయిన్ల అందం వాళ్ళు వేసుకునే డ్రెస్ లోనే ఉంటుందంటూ చేసిన కామెంట్స్ ని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది తెలంగాణ మహిళా కమిషన్. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో శివాజీకి నోటీసులిచ్చింది. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సంబంధిత ఆధారాలు, పత్రాలతో విచారణకు హాజరు కావాలని నోటీసులో ప్రస్తావించింది. శివాజీ వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. శివాజీ వ్యాఖ్యలపై యాంకర్ అనసూయ స్పందించారు. ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారని అన్నారు. ఇండస్ట్రీలో శివాజీ ఇన్సెక్యూరిటీతో ఉన్నారని, ఆయన ఎలా కనబడుతున్నారో అలా ఫీల్ అవుతున్నట్టున్నారని సెటైర్ వేశారు. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళని. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఎవరిది వాళ్ళకి ఉంటుంది. శివాజీ కామెంట్స్ పై గాయని చిన్మయి ఘాటుగా స్పందించారు. శివాజీ మాత్రం జీన్స్, హుడీలు ఎందుకు వేస్తాడని ప్రశ్నిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఆయన కూడా సాంప్రదాయబద్ధంగా ధోతీ కట్టుకోవాలి కదా అని సెటైరేశారు. పెళ్లైంది కాబట్టి భారతీయ సంస్కృతిని అనుసరించి శివాజీ కూడా కంకణం, మెట్టలు ధరించాలని డిమాండ్ చేశారు. శివాజీ డర్టీ గాయ్ అంటూ దర్శకుడు ఆర్జీవీ పోస్ట్ చేశారు. శివాజీ లాంటి వాళ్ళను ఆయన ఇంట్లో ఆడవాళ్లు భరిస్తుంటే వారిపై చాదస్తాన్ని ప్రదర్శించు, అంతేగాని సొసైటీలోని మిగతా మహిళలపై కాదు అన్నారు. ఇండస్ట్రీ లేడీస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారి విషయంలో అభిప్రాయాన్ని చెప్పడానికి శివాజీ ఎవరని ప్రశ్నించారు. శివాజీ చేసిన కామెంట్లకు నటుడు మంచు మనోజ్ సారీ చెప్పారు. మహిళల దుస్తుల విషయంలో కించపరిచేలా మాట్లాడడాన్ని ఎవరూ సమర్థించరని అన్నారు. వ్యక్తిగత ప్రవర్తనతోనే గౌరవం, జవాబుదారీతనం వస్తుందని అన్నారు. అందుకే ఆ సీనియర్ నటుడి తరపున తాను క్షమాపణ చెబుతున్నా అన్నారు మంచు మనోజ్. తన వ్యాఖ్యలపై సినీ రంగంతో పాటు పలు రంగాల నుంచి విమర్శలు రావడం, మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీ చేయడంతో శివాజీ దిగొచ్చారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. తాను మహిళలందరినీ ఉద్దేశించి అనలేదు అన్నారు. మంచి మాటలు చెబుతూ 2 అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. మై సిన్సియర్ అపాలజీస్. ఒక ఊరు భాష మాట్లాడాను, అది చాలా తప్పు. అయినో మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. ఒక మాట మాట్లాడే ముందు ఎన్నో ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే సొసైటీలో అభాసపాలవుతారు. శివాజీ విషయంలో అదే జరిగిందే. చివరికి తప్పు ఒప్పుకున్నారు. ఊరు భాష మాట్లాడాను, అది చాలా తప్పు అంటూ విచారం వ్యక్తం చేశారు శివాజీ.